హాయ్ నమస్తే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా కొన్ని విషయాల మీద జాగ్రత్త వహించాలి. ఖచ్చితంగా ఇప్పుడు తెలంగాణ ప్రజల దృష్టిలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్నో రకాలుగా ఎవడు పడితే వాడు కామెంట్ చేయడం కానీ, ఇక్కడ ఉన్న జర్నలిస్టులను ఇబ్బంది పెట్టడం కానీ, ఇక్కడ ఉన్న మేధావులను ఇబ్బంది పెట్టడం కానీ, మీరు ఒక హోంమంత్రి మీ దగ్గర ఉన్నప్పుడు మీరు రియాక్ట్ కాకుంటే ఖచ్చితంగా మీకు అపవాదం అనేది ఖచ్చితంగా వస్తుంది. తెలంగాణ ప్రజలు కూడా మీరు చంద్రబాబు నాయుడు మనిషే అనుకునే పరిస్థితి ఇంకెక్కువ ఉంటుంది. ఖచ్చితంగా నిన్న రాత్రిపూట ఒక జర్నలిస్టు సరే ఏం చేసిండా, ఏం మాట్లాడిండా అది పక్కకు విషయం. సరే మాట్లాడినంత మాత్రాన్ని ఇక సోషల్ మీడియాలో మాట్లాడితేనే ఇక అరెస్టులు అనుకుంటే ఇక భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ఎక్కడ ఉంటుంది? సరే నిజంగా బ్యాడ్ వర్డ్ మాట్లాడిననుకో రాత్రిపూట ఎందుకు మార్నింగ్ వచ్చి డైరెక్ట్ స్టేషన్కి పిలిపించి అరెస్ట్ చేసుకునేందుకు వీలు కల్పించాలి. తెలంగాణ ప్రభుత్వం నుంచి అవసరమైతే ఇక్కడ నుంచి మన పోలీసుల ద్వారా తీసుకుపోయే ప్రయత్నం చేయాలి. అది ఒక పద్ధతి ఉంటుంది. కానీ రాత్రిపూట మెడలు పట్టుకొని అక్కడ ఉండే మహిళలతోని ఇబ్బంది అయ్యేటట్టు ప్రవర్తించడం అంటే తెలంగాణ సమాజం ప్రతి ఒక్కటి గమనిస్తుంది. ఇక్కడ మీరు తెలంగాణ పేద ప్రజలకు ఏది ఇచ్చినా సరే కానీ ముఖ్యంగా ఆత్మగౌరవం ముఖ్యం. ఇక్కడ ఉండే ప్రజలకు వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ముఖ్యం. మన రాష్ట్రం వచ్చినాక కూడా ఈ విధంగా వాడు ఎక్కడోడో ఆంధ్రప్రదేశ్ వాడు ఇక్కడ జులుం విధిస్తూ ఉంటే అక్కడ స్పష్టంగా కనబడుతూ ఉంటే ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ సమాజం దీనికి ఒప్పుకోదు. ఇప్పటికైనా తెలంగాణ ముఖ్యమంత్రిగా మీరు చేసే పనులు కాకుండా ఇక్కడ ఏం జరుగుతుందో ఒక అవగాహనతోని, ఎందుకంటే హోమ్ మినిస్టర్ మీ దగ్గర ఉంది కాబట్టి జాగ్రత్త వహించాలి. లేకుంటే కాంగ్రెస్ పార్టీకి చాలా నష్టం జరుగుతుంది. అది మీరు గ్రహించాలి. గ్రహించకుంటే మాత్రం ఇది ఒక ఉద్యమంలాగా మరొక ఉద్యమంలాగా పోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఇప్పటికైనా సరే ఏదో కొందరు మాట్లాడుతున్నారని కాదు, తెలంగాణ సమాజము ఇప్పుడు జరుగుతున్న ప్రతి ఒక్క చర్యను తీవ్రంగా ఖండిస్తూ ఉంది. మీరు ఇప్పుడుకో తెలంగాణ ప్రభుత్వం తరఫున తెలంగాణ ప్రజలకు మీరు అండగా నిలవాలి. అరెస్ట్ అయిన జర్నలిస్టును కానీ, అదేవిధంగా వాళ్ళ భార్య మీద పోలీసు జులుం చేయించిన ఆ పోలీసుని మీద కూడా కఠినంగా చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటా ఉన్నా. అదేవిధంగా ఎవ్వరు పడితే ఇంకొకసారి తెలంగాణ రాష్ట్రం గురించి కానీ, తెలంగాణ యాస భాష గురించి కానీ ఎవడైతే తప్పుగా మాట్లాడితే వాళ్ళని ఇమీడియట్గా చట్టం ముంగట నిలబెట్టి శిక్షించాలని కోరుకుంటా ఉన్నా. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా హోంమంత్రి మీ దగ్గర ఉంది కాబట్టి ఒక స్ట్రిక్ట్ యాక్షన్ ఖచ్చితంగా తీసుకోవాలి. వాళ్ళను జర్నలిస్ట్ని కానీ త్వరగా విడిపించే ప్రయత్నం మీరు చేయాలని కోరుకుంటా ఉన్నా. జై తెలంగాణ.